ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తూ ఉంది. ఏసీబీ ఎవరు ఏం చెప్తే అది చెప్పే విధంగా వ్యవహరించేటువంటి సంస్థ కాదు. ఈరోజు మీరు ఈ యొక్క ఫిర్యాదును మీ మీద వచ్చినటువంటి కేసులకు సంబంధించి మీరు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు 700 చిల్లర కోట్లు లాభం వచ్చింది, 200 కోట్లు ఖర్చు పెడితే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతున్నారు. మీకు ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆయన పేరు అవసరం మీరే ప్రస్తావించినారు. ఆయన మధ్యలోనే వదిలిపెట్టి పోతే మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది, ఇది ఎక్కడ బయట పడది, మళ్ళా స్పాన్సర్ దొరకడా ఏదన్నా కానీ అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది కాదా? మళ్ళా ప్రభుత్వం వస్తుంది ఏం కాదు, దానికి బయటపడేది ఉందా అనుకునే విధంగా మీరు చేసింది కాదా? ఇలా అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా చట్టం పట్ల రాజ్యాంగంలో మంత్రులకు ఉన్నటువంటి పరిమితులు, దానికి నియమ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ ప్రారంభిస్తే ఈ యొక్క అందులో ప్రక్రియను మీరు అమలు చేసినట్టయితే ఈ కేసులో మీరు నిర్దోషికి వస్తారు. విచారణకు సహకరించకుండా విచారణకు సంబంధించి చర్చ చేస్తారా? నేను చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు రాసుంటే బరాబర్గా చర్చకు ప్రభుత్వం ఎరుకోదు. అందరూ తెలంగాణ ప్రజలేదో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం చర్చలకు ఎరుకోబోతుంది అనుకునే అవసరం లే. మొన్న వాళ్ళ టీఆర్ఎస్ పక్ష నాయకత్వం ఎక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు కోరలేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం, 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభం వచ్చిందో మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు 700 కోట్ల లాభం వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆపినట్టు, దానికి సంబంధించిన ఏదో మేము రాకుండా చేస్తున్నట్టు, లేదా బ్రాండ్ ఇమేజ్ ను భంగం కలిగించే విధంగా హైదరాబాద్కి నష్టం చేస్తున్నట్టు చెప్పేటువంటి మాటలు సరికాదు.